బీసీలను ఉద్ధరిస్తామనే మాట కేంద్ర ప్రభుత్వం మాట మాత్రంగానే కనిపిస్తుందే తప్ప ఆచరణలో ఎక్కడా కనబడడం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ విమర్శించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ కాలేజ్ కూడల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూలే ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా పాలనను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ఈ నివాళి కార్యక్రమంలో ఎంఎస్ జిల్లా అధ్యక్షులు కరీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పల్లెన గ్రామాన ప్రతి ఇంట కూడా దీని గురించి ఆలోచించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దేశానికి సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా సమాజంలో మహిళా సశక్తీకరణ చదువుతో ఒక మహిళ చదువుకోవడం వల్ల సమాజం మొత్తం కూడా చైతన్యవంతురాలు అవుతున్నటువంటి నమ్మి మహిళా విద్య అవసరం అని చెప్పి గుర్తించినటువంటి వాళ్ళు. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారు కానీ సమాజంలో సమానత్వం స్వేచ్ఛా పిపాసులతో చైతన్యవంతం తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప మేధావులు శ్రీ జ్యోతిరావు పూలే గారు. దాంతోపాటుగా అణగారిన వర్గాల్లో చైతన్య విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి సంస్కర్తలు. దురదృష్టం ఇవాళ ఏమైందంటే మరలా మనువాదాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాతీయ జెండాని కూడా గౌరవించలేనటువంటి వాడు, జనగణమనని గౌరవించలేనటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి నాయకులు ఇవాళ దేశానికి పాలకులుగా అయి ఈ దేశంలో పౌరుల్ని మీరు దేశభక్తిని నిరూపించుకోండి అని చెప్పి భారత జాతిని కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి వాళ్ళ యొక్క శల్య పరీక్షల్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దేశానికి అరిష్టం.